గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు థర్డ్ క్లాస్ మ్యాథమెటిక్స్లో వర్క్షీట్ నెంబర్ 7 ఆఫ్ చాప్టర్ నెంబర్ 6, దట్ ఈస్ డివిజన్స్. ఇందులో డివిజన్ ఫ్యాక్ట్స్ అనే సబ్ టాపిక్లో ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేద్దాం. అండ్ మల్టిప్లికేషన్ ఇచ్చాడు. డివిజన్ ఫార్మ్స్ 2 టైప్స్ ఉంటాయి, ఆ రెండు రాయమన్నాడు. ఒక ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు. 6 into 8 is equal to 48. ఓకే, 48 డివైడెడ్ బై 6 అని ఇచ్చారు. ఏమొస్తుంది? ఆన్సర్ 8 వస్తుంది. అదే 48 డివైడెడ్ బై 8 అంటే 6 వస్తుంది. సో 3 into 9 27. సో 27 డివైడెడ్ బై 3 is మనం చేయక్కర్లేకుండా 9 వేయచ్చు. అదే 27 డివైడెడ్ బై 9 వేస్తే ఇది ఇక్కడికి వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో 3, 8 5s are 40. సో 40 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 5. అనమాట 40 డివైడెడ్ బై ఇది ఇక్కడికి మార్చి అదే ఇంకొక డివిజన్ ఫామ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ వన్ 21 డివైడెడ్ బై 7 ఈజ్ 3 అండ్ ఎస్ 21 డివైడెడ్ బై 3 ఈజ్ 7. ఓకే, నెక్స్ట్ వన్ 36 divided by 9 is equal to 4. 36 divided by 4 equal to 9. అలాగే 40 divided by 8 is equal to 5. 40 divided by 5 equal to 8 అని మనం చెప్పగలం అన్నమాట. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు థర్డ్ క్లాస్లో మ్యాథమెటిక్స్ చాప్టర్ నెంబర్ 6 డివిజన్స్లో వర్క్షీట్ నెంబర్ 7 సొల్యూషన్స్ని మనం చూద్దాం. ఇందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని మనకి ఇచ్చారు. ఇందులో 49 డివైడెడ్ బై 7, ఇది నేను ఇక్కడ రఫ్లో చేస్తున్నాను. చూడండి, 49 డివైడెడ్ బై 7 అంటే ఈ విధంగా అంటే 7 టేబుల్ కనుక మనకి వస్తే 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42, 7 7s are 49. సో ఇక్కడ మనకి 49 వచ్చే వరకు చేసాం. ఎంతంటే 7 times 7 7s are 49. సో ఇక్కడ మనకి కోఎఫిషియంట్, దీన్ని కోఎఫిషియంట్ అంటాం, దీన్ని ఏమో డివిడెండ్ అంటాం, దీన్ని డివైజర్ అంటాం, ఇది రిమైండర్ అంటాం. ఓకే, రిమైండర్ 0, కోఎఫిషియంట్ 7 వేస్తాం. ఓకే, బి సమ్ చూద్దాం. 28 డివైడెడ్ బై 4, దీన్ని మనం ఈ విధంగా సింప్లిఫై చేయడానికి యూజ్ చేస్తాం. 4 టేబుల్ చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఏది ఇచ్చాడో ఆ నెంబర్ టేబుల్ చూడాలి. చూడండి, 4 టేబుల్ వేసాం. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6 are 24, 4 7s are 28. 28 వరకు మనం చూసాం. సో 7 times ఇక్కడ 4 7s are 28 కాబట్టి 28 వేసి, సో మనకి ఇది కోఎఫిషియంట్ 7 అనేది కోఎఫిషియంట్, అదే ఆన్సర్ అనమాట. 7 వేస్తాం. ఓకే, థర్డ్ సమ్ చూద్దాం. 35 డివైడెడ్ బై 5. సో ఇక్కడ మనం చూడవలసింది 5 టేబుల్. ఇక్కడ 5 టేబుల్ చూసాం. మనకు కావాల్సిన 35 ఇక్కడికి వచ్చింది. సో 5 7s are 35 కాబట్టి ఈ పక్కన 7 వేసాం. దీన్ని మనం కోఎఫిషియంట్.
సో 5 7s ఆర్ ఎంత 35. ఈ 35 దీని కింద వేసుకొని సబ్ట్రాక్ట్ చేస్తే జీరోనేమో ఎంతైతే రిమైనింగ్ అయిందో దాన్ని రిమైండర్ అంటారు. సో ఇక్కడ జీరో రిమైండర్. మనకి ఏం కావాలి, కోఎఫిషియంట్ ఎంత 7. సో 7 ఈజ్ ద ఆన్సర్. 35 divided by 5 is 7. Now write problem D. 60 divided by dash equal to 6. అంటే ఈ 6 చేత డివైడ్ చేస్తే ఇక్కడ నెంబర్ వస్తుంది మనకి. మనం రిలేషన్ చూసాం కాబట్టి 60 డివైడెడ్ బై 6 చేశాను. మనకి చాలా సింపుల్. 6 10s ఆర్ 60. 10 చేత డివైడ్ చేస్తే ఈ నెంబర్కి పక్కన 0 పెడితే సరిపోతుంది అనేది మనకి తెలుసు. సో 10 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. ఇక్కడ మనం సింపుల్గా మనకి ఏమేయచ్చు, 10 వేయచ్చు. రైట్. ఈ 6 ఏమో డివైజర్ అంటాం. అలాగే ఇక్కడ డివిడెండ్ ఏమో 60, కోఎఫిషియంట్ ఏమో 10 అని మనం తీసుకుని ఈ సమ్ చేయాలి. అంటే 81 డివైడెడ్ బై 9 చేస్తున్నాను. అంటే 9 టేబుల్ని చాలా ఈజీగా వేయచ్చు. ఇక్కడ 9 1s ఆర్ అంటే ముందు ఇక్కడ నుంచి 0 నుంచి 1 2 3 4 5 6 7 8 9. పై నుంచి కిందకి 0 నుంచి 9 వరకు వేసాను. ఈ కింద నుంచి పైకి మళ్ళీ 0 1 2 3 4 5 6 7 8 9. సో మనం 9 టేబుల్ 9 1s ఆర్ 9, 9 2s ఆర్ 18, 9 3s ఆర్ 27. ఈ విధంగా 9 టేబుల్ ఈజీగా వేయచ్చు. ఓకే. 9 మనకి 81 ఇక్కడ వచ్చింది చూడండి. 9 9s ఆర్ 81. సో 9 9s ఆర్ 81 కాబట్టి 81 నుంచి కూడా 81 సబ్ట్రాక్ట్ చేస్తే 0 అనేది రిమైండర్, 9 అనేది ఇక్కడ కోఎఫిషియంట్, 9 అనేది ఇక్కడ డివైజర్, అలాగే ఇక్కడ డివిడెండ్. సో ఆన్సర్ 9 అనేది వస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ ఎఫ్ ప్రాబ్లం చేద్దాం. 55 డివైడెడ్ బై డాష్ ఈజ్ ఈక్వల్ టు 11. సో 50 బై 11 ఇక్కడ వేసుకుంటాం. ఇది డివైజర్, ఇది డివిడెండ్. 11 టేబుల్ వేసాను చూడండి, చాలా సింపుల్. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో అది 2 సార్లు వేస్తే సరిపోతుంది. 11 5s ఆర్ 55. సో ఇక్కడ 5 వేసుకుని ఇక్కడ 50 వేసుకుని సబ్ట్రాక్ట్ చేస్తే 0 రిమైండర్, 5 ఈజ్ కోఎఫిషియంట్ అండ్ దిస్ ఈజ్ ద డివైజర్. సో 5 ఈజ్ ద ఆన్సర్. ఓకే. జీ ప్రాబ్లం చూద్దాం. ఇవి చాలా సింపుల్. ఎందుకంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ఇది డివైజర్, ఇది కోఎఫిషియంట్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఇక్కడ డివిడెండ్ అనమాట. సో 7 4s ఆర్ 7 4s ఆర్ ఎంత మనకి 28. సో 28 ఈజ్ ద ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకే. 7 6 ఆర్ కౌంట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో 7 6 ఆర్ 42 ఇది. సో 42 డివైడెడ్ బై 7 అంటే 6 వస్తుంది. అలాగే ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 8 8s ఆర్ సింపుల్ 64. 8 8s మనకి 64 వస్తుంది. ఆ ఆన్సర్ని ఇక్కడ వేస్తాం. ఓకే. Dividend equals divisor into quotient plus remainder. Thank you very much for watching this video. Please subscribe, like, and share.